ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలండి. ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి ఒక కీర్తన మనం జ్ఞాపకం చేసుకుందాం. నాకు చాలా బాగా ఇష్టమైనటువంటి కీర్తన 23వ కీర్తన, దావీదు కీర్తన. అందులో మొదటి వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాట అంటాడు దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నిజమేనండి, మనకి దేవుడు కాపరిగా ఉండాలి. మనం నమ్ముకున్నటువంటి ప్రభు నీకు నాకు ఎప్పుడైతే కాపరిగా ఉంటాడో సమస్తము కూడా ఆ కాపరి మనల్ని చూసుకుంటూ ఉంటాడు. మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన ఇస్తాడు, మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. అందుకనే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి ఉండదు. ఎందుకని లేమి ఉండదంటే ఈ రోజున పిల్లలు గమనించండి, చాలామంది చాలా వాటి మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ ఒక క్రైస్తవులంగా మనం వేటి మీద ఆధారపడాలి అంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడి మీద మనం ఆధారపడాలి. వీ నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఎవ్రీ డే. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ వీ మస్ట్ డిపెండ్ ఆన్ గాడ్. అంటే మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిలోనూ కూడా మనం దేవుని మీద ఆధారపడాలి. అలా ఆధారపడినప్పుడు మనకి దేవుడు ఆశీర్వాదం కావచ్చు, లేదా దేవుని యొక్క విడుదల కావచ్చు, లేదా దేవుడిచ్చే ఆరోగ్యం కావచ్చు, లేదా దేవుడిచ్చేటటువంటి మేలు కావచ్చు, లేదా ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం కావచ్చు మనకు వస్తుంది. కాబట్టి మనం దేవుడి మీద ఆధారపడాలి. అందుకని దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అలాగే నీ రోజున ప్రియులారా, ఈ వీడియో చూస్తున్నటువంటి నీ జీవితంలో కూడా దేవుడు నీకు కాపరిగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఇదే మాట చెప్పాలి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అట్టి కృప దేవుడు నీకు తోడుగా ఉంచును గాక. గాడ్ బ్లెస్ యూ.